నేను ఎరిగిన సేవకులు గొప్ప సేవకులు వారి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మరణకరమైన రోగాల చేత పీడించబడి కొన్ని నెలల పాటు, కొందరైతే సంవత్సరాల పాటు మరణ పడకలో వేదన పడి బక్సింగయ్య గారు, నేను 95లో హైదరాబాద్ వచ్చినప్పుడు బక్సింగయ్య గారిని చూడటానికి 97లో వెళ్ళా. ఆయనకి ఏమీ గుర్తుండదు, ఎవరితో ఏం మాట్లాడటం. అక్కడ సేవ చేసే సేవకులు ఆయనకి స్నానం చేయించి కుర్చీ మీద కూర్చోబెడితే ఆ కుర్చీ మీద ఇలాగే కూర్చొని ఇలా సొంగగార్చుకుంటా ఎట్లా అనుకుంటా ఉండేవాడు. ఒక్కరోజు కాదు తమ్ముడా, ఒక్క నెల కాదు, ఒక్క సంవత్సరం కాదు, నేను విన్నది ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అలాగే రోగంతో ఉన్నాడు. ఏ పాపం చేశాడా దైవజనుడు? నో, ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన ఓ గొప్ప అపోస్తలుడు ఆయన, ఓ బలమైన పరిచర్య జరిగించిన గొప్ప దైవజనుడు ఆయన. దేవుని కొరకు తెగించి సిక్కుల కుటుంబంలో నుంచి బయటకు వచ్చి, కుటుంబం వద్దన్నందుకు బైబిల్ చేతబట్టుకొని ప్రపంచ దేశాలన్నీ తిరిగి 10,000 సంఘాలు స్థాపించిన గొప్ప దైవజనుడు. యేసన్న గారిని చూశారుగా, ఆయన చనిపోయే, ఆయన వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఎంత గొప్ప అందగాడో అంత భయంకరమైన కురూపిగా మారిపోయాడు. కిడ్నీలు పనిచేయక మొఖమంతా నల్ల కప్పేసి అక్కడక్కడ తెల్లమచ్చలు వచ్చి ఆ పిచ్చి గడ్డం పెరిగి ఎంత వికృతమైన స్థితిలో ఆయన మరణ దశలోకి వెళ్ళాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. దీనికి తోడు వాష్రూమ్లో స్నానం చేసుకుందాం, మీటింగ్కి వెళ్దామని అనుకునే లోపు వాష్రూమ్లో కాలు జారింది, ఎముకలు మొక్కలుగా ఇరిగిపోయాయి. ఆ దైవజనుడు చనిపోయేటప్పుడు ఎంత భయంకరమైన మరణ వేదన అనుభవించాడో. మీలో ఎవరైనా శ్రమలతో ఈ రాత్రి వచ్చారా? కష్టాలతో ఈ రాత్రి వచ్చారా? కన్నీళ్లతో ఈ రాత్రి వచ్చారా? మిమ్మల్ని చూసి వాక్యం సరిగ్గా తెలియనివాడు, వీడికి భక్తి లేదు కాబట్టి వీడి బ్రతికెట్ట అయిపోయింది, వీళ్ళ ఇంట్లో ప్రార్థన లేదు కాబట్టి వీళ్ళ సంసారం ఎలా అయిపోయింది, వాళ్ళ పిల్లలకి పెళ్ళి ఎందుకు కాలా, వాళ్ళకి ఎందుకు సంతానం కలగల, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాలా, ఎవరైనా వెకిలిగా మాట్లాడుతూ ఉంటే కృంగిపోకు. ప్రవక్తల దారిలో నీవు నడుచుకుంటూ వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించాడు.